హాయ్ ఫ్రెండ్స్, టుడే వచ్చేసి నేను సాంబార్ చేస్తున్నాను. ఇది ఏమంటారు, క్యాటరింగ్ స్టైల్లో చేస్తున్నాను. చూడండి, ముందుగా నేను కందిపప్పుని జీలకర్ర ఎల్లుల్లి వేసి ఉడకబెట్టుకున్నాను. 5 విజిల్లు వచ్చేదాకా ఉడకబెట్టుకున్నాను. తర్వాత పప్పు కుత్తి తీసుకొని మెత్తగా వెనుపుకున్నాను. తర్వాత పొయ్యి పైన కుక్కర్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసాను. సాంబార్ కావాల్సిన పదార్థాలు ఉల్లిగడ్డ, ఎల్లుల్లి తీసుకున్నాను, టమోటా, ఎండుమిర్చి అన్నీ తీసుకున్నాను. ఆ విధంగా వెల్లుల్లి కచ్చపచ్చ దంచుకొని ఆయిల్లో వేసేయాలి. ఆ విధంగా ఆయిల్లో వేసేస్తే కొద్దిగా ఫ్రై అయితే మంచి ఫ్లేవర్, ఎల్లుల్లి ఫ్లేవర్ మంచిగా వస్తుంది. తర్వాత జీలకర్ర, ఆవాలు కొద్దిగా వేసుకుంటున్నాను. దీంట్లో ఆవాలు ఎక్కువ వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అందువల్ల నేను కొద్దిగా ఆవాలు ఎక్కువ తీసుకున్నాను. తర్వాత ఎండుమిర్చి తీసుకున్నాను. ఎండుమిర్చి ఆ విధంగా కొద్దిగా కలర్, వెల్లుల్లి అనేటివి ఆ విధంగా కలర్ చేంజ్ అయినాక నేను ఒక ఆనియన్ తీసుకొని ఆ విధంగా కట్ చేసుకొని వేసుకున్నాను. చూడండి, మంచి వెల్లుల్లి అనేది చాలా ఫ్లేవర్ వస్తుంది. తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత 2 టమాటాలు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత కలిపేస్తున్నా, ఆ విధంగా ఒకసారి కలుపుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసి తర్వాత మళ్ళీ చూస్తున్నాను టమోటా అనేది మగ్గిందా లేదా అని. చూడు, ఆ విధంగా కొద్దిగా టమోటా అనేసి మగ్గింది. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టమోటా అనేది ఈజీగా మగ్గుతుంది. అందువల్ల నేను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని మూత పెట్టేస్తున్నాను. టేస్ట్ బాగా మంచిగా వస్తుంది. అందువలన నేను వేస్తున్నాను. చూడండి, కొద్దిగా సాల్ట్ వేసాను. టమోటా మగ్గిందా లేదా అని చూస్తున్నాను. టమోటా ఆ విధంగా మెత్తగా మగ్గితే మనకి సాంబార్ కలర్ వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది. అందువల్ల నేను అట్లా వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ అనేది. టమోటా ఎక్కువ వేసుకుంటే కూడా మంచి కలరు, పులుపు బాగా తగులుతుంది. నేను కొద్దిగా చిటికెడంత పసుపు వేసాను. అందులో కూడా వేసాను కాబట్టి కందిపప్పులో ఆల్రెడీ కొద్దిగా వేసుకున్నాను. క్యారెట్ వేస్తున్నాను. 2 క్యారెట్ తీసుకొని ఆ విధంగా కట్ చేసుకొని వేస్తున్నాను. తర్వాత 2 మునక్కాయలు తీసుకున్నాను, అవి కూడా వేసేస్తున్నాను. ఒకసారి కలుపుకుంటున్నాను. చూడండి, ఆ విధంగా కలుపుతున్నాను. కలిపేసి ఒకసారి చూడండి, ఆ విధంగా అన్నీ కలుపుకొని కలిపేయచ్చు. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మరి అవి మగ్గిన తర్వాత కొద్దిగా కారం వేసుకున్నాను. ఆల్రెడీ నేను అప్పుడు సాల్ట్ వేసుకున్నాను కాబట్టి లైట్గా, ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కన్నా తక్కువ కారం వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి కొద్దిగా కారం అనేది తక్కువనే వేసుకుంటున్నాను. ఆ విధంగా ఒకసారి కలుపుకుంటున్నాను వేసుకొని. ఈ కొద్దిగా టైం ప్రాసెస్ టేకింగ్ అనేటప్పుడు మనం ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకొని చింతపండు పులుపు, ఇక్కడ చింతపండు నేను ఒక ½ అవర్ ముందే నానబెట్టుకున్నాను. చూడండి, ఆ విధంగా కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుని ఆ విధంగా మంచిగా అంత తొక్కు తీసేసి వేసేసుకుంటున్నాను మునక్కాయల్లోనే. 5 నిమిషాల తర్వాత కారం అన్నీ పట్టిన తర్వాత దాంట్లోకి ఆ విధంగా వేసేస్తున్నాను. లాస్ట్లో డస్ట్ ఉంటుంది కదా, అది పక్కన ఉంచేసాను. వేసేసి ఒకసారి కలుపుకోవాలి. ఆ విధంగా కలుపుకొని మూత పెట్టుకుంటే మనకి ఈజీగా ఒక్క విజిల్కే మనకి మునక్కాయలు అనేటివి ఉడికిపోతాయి. నేను ఒక్క విజిల్ ఇచ్చుకుంటాను, ఎందుకంటే టైం లేట్ అవ్వకుండా, టైం తక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. అందుకే నేను ఈ విధంగా చేసుకుంటున్నాను. ఒక విజిల్ ఇచ్చేసి 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తున్నాను నేను. చూడండి, మునక్కాయ అనేది మెత్తబడిపోయింది. ఈజీగా ఉడుకుతుంది కాబట్టి టైం టేకింగ్ ప్రాసెస్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. నేను మునక్కాయ ఉడికిందా లేదని చూస్తున్నాను. అక్కడ వేడిగా ఉంది చూడండి. తర్వాత ఇది కందిపప్పు అనేది నేను ఆల్రెడీ ఉడకబెట్టుకొని కొద్దిగా నీళ్ళు వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను. ఆ విధంగా అట్లా కలిపి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇది తీసుకెళ్ళి ఈ పప్పుని అందులో కలిపేయడమే. చాలా తక్కువ టైం ప్రాసెస్లో చేసుకోవచ్చు సాంబార్ అనేది. మంచి టేస్ట్ ఉంటుంది. దీన్ని తెలంగాణ వాళ్ళైతే పప్పుచారు అంటారు, మన వాళ్ళైతే సాంబార్ అంటారు. నేను ఎటువంటి సాంబార్ పౌడర్ ఏమీ యూజ్ చేయట్లేదు, అందువల్ల పప్పుచారు అనొచ్చు. అవన్నీ మంచిగా సరిపోయినాయి. కొద్దిగా వాటర్ కూడా కొద్దిగా చిక్కగా ఉంటేనే
అన్నంలోకి మంచిగా టేస్ట్ వస్తుంది. అందువల్ల నేను కొద్దిగా చికెనే చేసుకున్నాను. అప్పుడు సాల్ట్ లైట్ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఒక స్పూన్ వేసుకొని మళ్ళీ హాఫ్ వేసుకున్నాను, సరిపోతుంది. చాలా టేస్ట్ ఉంటుంది. దీంట్లో ఎంత కొత్తిమీర వేసుకుంటే అంత ఫ్లేవర్ వస్తుంది. అందువల్ల నేను ఒక కట్ట కొత్తిమీర తీసుకొని ఆ విధంగా కడుక్కుంటున్నాను. చాలా డస్ట్ ఉంది, 2 టైమ్స్ కడిగి వేసుకుంటున్నాను. చూడండి మంచి కలర్ వస్తుంది మనకి అది ఉడుకుతుంటేనే. ఆ విధంగా ఒక పొంగు రానిచ్చేసి, ఆల్రెడీ మనకి మునక్కాయలు అవన్నీ ఉడికినాయి కాబట్టి ఒక పొంగు అయితే సరిపోతుంది. చూడండి ఎంత మంచి కలర్లో కనిపిస్తుంది కదా, కలర్ఫుల్గా కనిపిస్తుంది. కొద్దిగా ఇది చాలా మందికి తెలియదు, కొద్దిగా బెల్లం వేసుకుంటే సాంబార్ అనేది చిక్కగా వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది. క్యాటరింగ్ వాళ్ళు చాలా మటుకు యూజ్ చేస్తారు. ఆ విధంగా ఒక పొంగు రానిచ్చేసుకొని బంద్ చేసుకుంటే అయిపోతుంది. లాస్ట్లో నేను ఫస్ట్లో ఒక పచ్చి కరివేపాకు వేయలేదు, లాస్ట్లో కొద్దిగా పచ్చి కరివేపాకు ఉంటే వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మంచి పచ్చి కరివేపాకు కాబట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూడండి ఆ విధంగా ఒకసారి బంద్ చేసుకుంటే అయిపోతుంది.